హాయ్ వెల్కమ్ టు సునీత డైరీస్. ఇంతవరకు స్కిన్ క్లినిక్ కి వెళ్ళలేదా? ఫేషియల్స్ కానీ లేకపోతే పీల్స్ కానీ లేజర్ కానీ ఏం చేసుకోవాలి అనే డెసిషన్ మీకు తేలడం లేదా? సో ఈ వీడియోలో అయితే మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్పబోతున్నాను అండి. సో మొదటిసారిగా మీరు కానీ క్లినిక్ కి వెళ్ళాలి అనుకుంటే ఏ ట్రీట్మెంట్స్ తీసుకోవాలి, ఏం క్వశ్చన్స్ అడగాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను. సో మీరు ఎక్కడ స్కిప్ చేయొద్దు, ఇది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. సో లెట్స్ గో టు ద సునీత డైరీస్. మనం జనరల్ గా భయపడేది ఏంటి అంటే క్లినిక్ కి వెళ్ళినప్పుడు అక్కడ ట్రీట్మెంట్ ప్రొసీజర్ లేదంటే పెయిన్ ఉంటుందా, నెక్స్ట్ స్కిన్ ఏమైనా డ్యామేజ్ అవుతుందా, ఎక్స్పెన్సివ్ ఎలా ఉంటుందా, లేకపోతే పర్మనెంట్ చేంజ్ అనేది వస్తుందా లేదా. సో ఇలాంటి డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికే ఈ గైడ్ మీకు పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఫస్ట్ మీ స్కిన్ టైప్ ఎలాంటిదో మీరు తెలుసుకోవాలండి. ఆయిలీ స్కిన్ కి అయితే ఒక టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటుంది, డ్రై స్కిన్ కి అయితే ఒక టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. సో ఫస్ట్ మీ స్కిన్ టైప్ అనేది మీరు తెలుసుకోవాలి. నెక్స్ట్ మీరు దేనికోసం క్లినిక్ కి వెళ్తున్నారు, పిగ్మెంటేషన్ ఉందా, లేకపోతే యాక్నీ స్కార్స్ ఉన్నాయా, లేకపోతే యాంటీ ఏజింగ్ కోసం వెళ్తున్నారా, ఇలాగా మీరు పర్టికులర్ గోల్ అనేది క్లియర్ గా డిసైడ్ చేసుకొని వెళ్ళాలి. తప్పనిసరిగా సర్టిఫైడ్ స్కిన్ క్లినిక్ దగ్గర మాత్రమే చేపించుకోవాలండి. వీటిలో ఏంటంటే ప్రాపర్ క్లినిక్ ఉండాలి, అలాగే హైజీనిక్ అనేది కూడా మీరు చెక్ చేసుకోవాలి. ఎలాంటి క్లినిక్ అయినా గూగుల్ రివ్యూస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. సో మీరు గూగుల్ రివ్యూస్ అనేవి చెక్ చేసుకొని క్లినిక్ అనేది సెట్ చేసుకొని మీరు వెళ్ళొచ్చు. ఫస్ట్ టైం మీరు కెమికల్ పీల్స్ కానీ లేజర్ కానీ ఫేషియల్స్ ఏది చేసినా కానీ స్మాల్ ఏరియా మీద మీరు ప్యాచ్ టెస్ట్ అనేది కంపల్సరీగా చేయించుకోండి. ఎందుకంటే రియాక్షన్ కానీ లేకపోతే మీ స్కిన్ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది అయితే ప్యాచ్ టెస్ట్ తోనే మీకు తెలిసిపోతుంది. సో డైరెక్ట్ గా ఫేస్ మీద అనేది మీరు ఎప్పుడు చేపించుకోవద్దు. నెక్స్ట్ ఏంటి అంటే మీ హెల్త్ హిస్టరీ కూడా డాక్టర్ కి చెప్పాల్సి ఉంటుంది. అలర్జీ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా, లేకపోతే మీరు ప్రెగ్నెంటా, లేకపోతే ఫీడింగ్ మదరా, లేకపోతే ఎనీ ఆన్ గోయింగ్ మెడికేషన్ మీద ఏమన్నా ఉన్నారనేది తప్పనిసరిగా డాక్టర్కి అయితే మీరు షేర్ చేయాల్సి ఉంటుంది. మీరు క్లినిక్ కి వెళ్ళినప్పుడు మీరు ఫస్ట్ టైం వెళ్తున్నారు కాబట్టి సో మీరు ఫస్ట్ అయితే మీరు హైడ్రా ఫేషియల్స్ కానీ మైల్డ్ కెమికల్ పీల్స్ అలాగే కార్బన్ లేజర్ అలాగే కొంచెం ఎల్ఈడి లైట్ థెరపీ ట్రీట్మెంట్స్ మీరు ప్రిఫర్ చేస్తే బెటర్ అండి. వీటికి ఏంటంటే డౌన్ టైం అనేది చాలా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఏదైనా కానీ వన్ సెషన్ లో మీకు రిజల్ట్స్ అనేవి కనపడవు. దీనికి కొంచెం పేషెన్సీ అనేది కంపల్సరీ ఉంటుంది. 3 to 4 సెషన్స్ చేపించుకున్న తర్వాతే మీకు గ్లో కానీ అలాగే క్లారిటీ కానీ వస్తుంది. మీరు క్లినిక్ లోనే డిస్కస్ చేయవచ్చు అండి. ఏమైనా హైడెన్ చార్జెస్ అనేవి ఉంటుందా, లేకపోతే ప్యాకేజ్ తీసుకుంటే మీకు ఏమైనా డిస్కౌంట్స్ కానీ అలాంటివి కూడా ఉంటాయి. సో ఇవన్నీ మీరు క్లినిక్ నుంచి వెళ్లే ముందే తెలుసుకుంటే చాలా బెటర్ గా ఉంటుంది, మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది. నెక్స్ట్ ట్రీట్మెంట్ తర్వాత డాక్టర్ చెప్పే కేర్ అనేది ఆఫ్టర్ కేర్ అనేది మీరు కంపల్సరీగా ఫాలో అవ్వాలి. వాటిలో ఏంటంటే ఫస్ట్ సన్ స్క్రీన్ అనేది కంపల్సరీ యూజ్ చేయమని చెప్తారు. అలాగే హార్ష్ సోప్స్ అనేవి అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ పిక్కింగ్ కానీ స్క్రబ్బింగ్ కానీ చేయొద్దు ట్రీట్మెంట్ చేసుకున్న రోజు. సో మీరు ఫస్ట్ అయితే చెక్ చేసుకోండి, చీప్ ఆఫర్స్ కి వెళ్ళొద్దు, అలాగే అన్క్వాలిఫైడ్ క్లినిక్స్ కూడా అసలు విజిట్ చేయొద్దండి. నెక్స్ట్ సైడ్ ఎఫెక్ట్స్ అలాగే ఏమైనా బర్నింగ్స్ కానీ పిగ్మెంటేషన్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అలాంటి చీప్ క్లినిక్స్ ఆఫర్స్ ఉన్నాయి కదా అని వెళ్తే. సో అలాగే ఆల్వేస్ ఎప్పుడైనా కానీ మీరు సర్టిఫైడ్ అండ్ లైసెన్స్ ఉండే క్లినిక్ కి మాత్రమే వెళ్ళండి. నెక్స్ట్ ట్రీట్మెంట్ ముందు డౌట్స్ ఏమన్నా ఉంటే మొత్తం అడిగేసేయండి. ఎలాంటి డౌట్స్ అనేది డౌట్స్ తో చేసుకుంటే ట్రీట్మెంట్ కూడా మనకి సరిగా వర్కౌట్ అన్న ఆలోచనలో కూడా ఉంటారు. సో ఏంటి అంటే రిజల్ట్ డ్యూరేషన్ అనేది ఎంత వరకు ఉంటుంది, అలాగే పెయిన్ లెవెల్ బేరబుల్ అనేది కూడా ఒకసారి మీరు కనుక్కోండి. నెక్స్ట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉంటాయా, మెయింటెనెన్స్ సిట్టింగ్స్ అనేవి ఎన్ని అవసరం ఉంటాయి అనేది ముందు మీరు కనుక్కోండి. మరి ముఖ్యంగా అండి మీ స్కిన్ అనేది చాలా చాలా ముఖ్యంగా ఏంటి అంటే మీ స్కిన్ అనేది చాలా యూనిక్యూ గా ఉంటుందండి. ఒక స్కిన్ కి ఇంకొక స్కిన్ కి కంపారిజన్ అనేది ఎప్పుడు పెట్టుకోకండి. సో ఇతరుల గ్లో అనేది రిజల్ట్స్ తో మీరు కంపారిజన్ అనేది చేసుకోవద్దు. సో పేషెన్సీగా ఉండండి, ఫాలో అవుతూ ఉంటే ట్రీట్మెంట్స్ అనేవి ఫాలో అవుతూ డాక్టర్ చెప్పింది చేస్తూ ఉంటే మీకు రిజల్ట్స్ అనేవి కంపల్సరీగా మీకు కనిపిస్తాయి ఎక్సలెంట్ గా. క్లినిక్ కి వెళ్ళి ట్రీట్మెంట్స్ తీసుకునేటప్పుడు హర్రీ బర్రీ అయితే వద్దండి. మీరు ప్రాపర్ క్లినిక్ అనేది సెట్ చేసుకొని వెళ్ళండి. అలాగే సర్టిఫైడ్ డాక్టర్స్ దగ్గర మాత్రమే విజిట్ చేసుకోండి. అలాగే ఆఫ్టర్ కేర్ అనేది పక్కాగా ఫాలో అయిపోండి. సో చాలా మంది క్లయింట్స్ కూడా ఏమిటంటే ఫస్ట్ టైం మన క్లినిక్ వచ్చినప్పుడు కూడా చాలా భయపడుతూ ఉంటారు. రిజల్ట్స్ ఎలా ఉంటాయి, పెయిన్ ఉంటుందా, అది ఇది అని చాలా క్వశ్చన్స్ అడుగుతారు. సో డాక్టర్ క్లియర్ గా చెప్తారు. అలానే వచ్చిన తర్వాత అమేజింగ్ రిజల్ట్స్ అనేవి కూడా మీరు చూస్తుంటారు. సో నెక్స్ట్ ఏంటి అంటే మీకు
సో ఈ రోజు మన వీడియోలో ఏమేమి చెప్పామండి. అలాగే స్కిన్ టైప్ ని ఫస్ట్ తెలుసుకోండి, అలాగే సర్టిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, ప్యాచ్ టెస్ట్ అనేది కంపల్సరీ చేయండి, అలాగే రియలిస్టిక్స్ కి అలాగే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా పెట్టుకోవద్దు, అలాగే ఆఫ్టర్ కేర్ అనేది కంపల్సరీ ఫాలో అయిపోవాలి. సో ఇలాంటి స్కిన్ కేర్ గైడ్ కోసం మన సునీత డైరీస్ అయితే సబ్స్క్రైబ్